డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. వైసీపీ నాయకులు, కార్యకర్తలు, దాని ఫాలోవర్సు సోషల్ మీడియాలో కావచ్చు, విడిగా కావచ్చు, చేసేవన్నీ దిక్కుమాలిన పనులు. వాటిని ఎవరైనా విమర్శిస్తే దాని మీద ట్రోలింగ్ చేయటం, ఇక మూకుమ్మడిగా దాడి చేయటం, వాళ్ళ వ్యక్తిత్వ హననం చేయటం. మీరు అసలు మాట్లాడనేకూడదు, మాట్లాడటమే మహాపాపం అన్నట్టుగా వాళ్ళు ట్రోలింగ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు తాజాగా రష్మి గౌతమ్ మీద, యాంకర్, జబర్దస్త్ యాంకర్ మనందరికీ తెలుసు కదా, రష్మి మీద వైసీపీ నాయకులు ట్రోలింగ్ మొదలుపెట్టారు. దీని అంతటి కారణం ఏమిటి అని అంటే, పెట్రోల్ బంకుల్లో ఏర్పడిన ఈ కృత్రిమ కొరత ఏదైతే ఉందో దాని మీద వైసీపీ విచ్చలవిడిగా మన వంతు మనం కృషి చేసి దీన్ని పెంచి పోషిద్దామనే ప్రయత్నంలో బోమన్ కరుణాకర్ రెడ్డి కొడుకు బోమన్ అభినయ్ ఒక ఎద్దుల బండి మీద ఆటోని పెట్టి దాని మీద ఇంకా ఈ అభినయ్ కావచ్చు, మిగతా కార్యకర్తలు కావచ్చు, అందరూ కలిసి నుంచొని ఒంటెద్దు బండి, 2 జోడెద్దులన్నా అయితే కనీసం గట్టిగా తోడుగా లాగుతాయి అనుకోవచ్చు. ఒంటెద్దు బండి ఆ ఎద్దు లాగలేక నానా కష్టాలు పడుతుంటే వీళ్ళు రాజకీయ ప్రచారం చేయటం మొదలుపెట్టారు. పెట్రోలు దొరకటం లేదు, కృత్రిమ కొరత కాదు ఇది టీడీపీ నాయకులు చేస్తున్న దాష్టికం అన్నట్టుగా. తీరా దాని మీద మరి రష్మి గౌతమ్ కూడా ఒక స్పందన చేస్తూ, ఆ ఎద్దు అలా కష్టపడుతుంటే వీళ్ళు రాజకీయాలు చేస్తున్నారు, ఇది తగదు, జీవహింస పాపం అని చెప్పి ఏదో ఒక పోస్ట్ పెట్టింది. ఇక అంతే, చింతా ప్రదీప్ లాంటి వాళ్ళు, ఇక కొంతమంది ఉంటారు కదా, నోటికి అడ్డు అదుపు లేకుండా బూతులు ఒక్కటే భాష కింద మాట్లాడే ఈ సన్నాసులు మొత్తం అందరూ కలిసి రష్మి మీద పడ్డారు. అందుకనే ఇవాళ రష్మి కూడా ఒక ట్విట్టర్లో ఒక ట్వీట్ పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. నేను చాలాసార్లు ఈ జీవహింస మీద మాట్లాడాను. పండగలు వచ్చిన ప్రతిసారి వేటపోతులు బలియటమో లేకపోతే వాటిని హింసించటమో ఇలాంటి వాటి మీద మాట్లాడాను. ఒక వినాయకుడి విగ్రహానికి గజమాల వేయటానికి ఏనుగును తీసుకొస్తే అది ఆ మాల ఎత్తటానికి ఇబ్బంది పడుతుంటే అంకుశంతో దాని చర్మాన్ని చీరుతున్న దాని మీద కూడా నేను మాట్లాడాను. ఇంతే కాకుండా చాలా వాటి మీద మాట్లాడాను. అదే రకంగా ఈ అభినయ్ రెడ్డి చేసిన ఈ పని మీద కూడా మాట్లాడాను. ఎట్లాంటి వాటన్నిటికీ నేను భయపడను, నేను ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటాను. జంతువుల దగ్గరికి వచ్చేటప్పటికి, వాటిని హింసించే దగ్గరికి వచ్చేటప్పటికి నేను ఖచ్చితంగా మాట్లాడతాను, మీ వాటిని నేను పట్టించుకోను అన్నట్టుగా ఉంది. కానీ ఇక్కడ వైసీపీ నాయకులు చూశారంటే, వాళ్ళ మీద ఎవరైనా ఒక విమర్శ చేస్తే వాళ్ళు మాత్రం పచ్చి బూతులతోటి, నోటితో మాట్లాడలేని, ఎక్కడెక్కడి నుంచో రావాల్సిన సౌండ్లు మొత్తం నోటితో చేసుకుంటా జనాలందరి మీద విరుచుకుపడతారు. చంద్రబాబు నాయుడు మీద ఏ రకంగా టార్గెట్ చేసి మాట్లాడారు మనం చూసాం. పూడి శ్రీహర్ లాంటి వాళ్ళు కావచ్చు, వర్ర రవీందర్ రెడ్డి లాంటి వాళ్ళు కావచ్చు, పోసాని కృష్ణమురళికి ఇచ్చిన స్క్రిప్ట్లు కావచ్చు, అసలు సజ్జల భార్గవ్ రెడ్డి ఇలాంటి వాటికి ఫేక్ పోస్టింగులు, దిక్కుమాలిన భాష మొత్తానికి ఒక ఫ్యాక్టరీ పెట్టి దాంట్లో నుంచి అందరికీ పోస్టింగులు వీటన్నిటిని సప్లై చేసి విచిత్రంగా సోషల్ మీడియా నిండా ప్రచారం చేస్తారు. ఇప్పుడు కేసులు అవుతుంటేనేమో నంగనాచి తుంగబొర్రల్లాగా తామేమీ పాపం ఎరగని పసిపాపాయల్లాగా మాట్లాడుతుంటారు. అధికారంలో ఉన్న సమయంలో వాళ్ళు చేసిన పని అంతా ఇంత కాదు. అనంతబాబు ఒక వ్యక్తిని హత్య చేసి, ఇదిగోండి మీ శవాన్ని మీకు పంపించేస్తున్నాను చూడండి అని డోర్ డెలివరీ చేసిన మహానుభావుడు ఆ వైసీపీలోనే ఉంటాడు. ఇలాంటి ఈ వైసీపీ పార్టీ ఈరోజు నంగనాచి కబుర్లు మాట్లాడుతుంది. నిజంగా అభినయ్ రెడ్డి చేసిన పనిని మనం ఒకసారి ఆలోచించుకుందాం. ఒక ఎద్దుల బండి మీద ఆటో పెట్టి, ఆటో చుట్టూతా జనాలందరూ, వైసీపీ కార్యకర్తలందరూ దున్నపోతుల్లాగా నుంచొని ఒక ఎద్దు గురించి రష్మి మాట్లాడుతుంటే ఈ దున్నపోతులన్నిటికీ కోపం వస్తుంది ఈ రోజున. కానీ ఆ ఎద్దు మీద కనికరం కూడా లేకుండా దున్నపోతుల్లాగా నుంచున్నారు. ఇక దాంతో పాటుగా దాన్ని ముందుకు నడిపిస్తూ రాజకీయ విమర్శలు ఎక్కడి నుంచి అయినా చేసుకోండి, దేని మీదనైనా చేసుకోండి. ఒంటెద్దే దొరికిందా మీకు ఈ పని చేయటానికి? పెట్రోల్ కష్టాలని అంటే మీరు లాగండి. అభినయ్ రెడ్డి ఆ బండిని కట్టుకొని లాక్కుంటా పోతా ముందుకి, వెనకమాల ఆటోని పెట్టుకొని దాని మీద ఈ దున్నపోతులు లాంటి కార్యకర్తలు అందరూ నుంచుంటే అభినయ్ రెడ్డి లాగొచ్చుగా. మనుషులతో లాగే బండ్లు లేవా? వృక్ష ఏంటి, నా రక్తంతో నడుపుతాను వృక్షాను అని పాటలు లాంటివి కూడా ఉన్నాయి. అలాగా వృక్ష మీద ఆటోని పెట్టి అభినయ్ రెడ్డి తొక్కొచ్చుగా. ఆ ఒంటెద్దే దొరికిందా? దాని మీద రష్మి గౌతమ్ మాట్లాడితే ఇప్పుడు వీళ్ళందరికీ కోపం వస్తుంది. ఈ రాజకీయ విమర్శలు. అదే గతంలో అయితే చూసాం, ఆ పార్టీకి అధికార ప్రతినిధిగా శ్యామలను తీసుకొచ్చి దిక్కుమాలైన కథలన్నీ
ఒక అడవి ఉంది, ఒక సింహం ఉంది, గుంట నక్క ఉంది, పిచ్చి పిచ్చి వ్యాఖ్యలన్నీ చేయించి ఆ అమ్మాయి చేత మళ్ళీ ఇప్పుడు పోలీస్ స్టేషన్లో అవన్నీ నాకేం తెలియదు, పైనుంచి స్క్రిప్ట్ వస్తే నేను చదివాను తప్ప నాకేమీ దాని మీద నేనేం పాపం ఎరగనని చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ రోజుకి అడిగిపోయిందో తెలియదు ఆ శ్యామల. అవసరానికి వాడుకోవటం, ఏదన్నా వచ్చి వాళ్ళు కొద్దిగా భయపడుతున్నారనో, లేదు మేము చేయటం లేదనంటే నెట్ట నిలువున ముంచేయటం, అందరినీ ఈ రకంగా పోగేసుకొచ్చి గతంలో మరి ఏమేం మాటలు మాట్లాడారు. సరే, మా వైసీపీ నాయకుడేం కాదే, మా వైసీపీలో కనీసం కార్యకర్త కూడా కాదే అంటారు ఆ బోరుగడ్డ అనిల్ కుమార్. ఆయన మాట్లాడిన మాటలు అయితే అసలు మామూలుగా లేవు. ఇక వల్లభనేని వంశీ, లేకపోతే కొడాలి నాని, ఆర్కే రోజా, తాము కొంతమంది ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేలో, లేదు ఈ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు అని కూడా సొయ లేకుండా నోటికొచ్చిన బూతులు మాట్లాడేవాళ్ళు, వయసుకు కనీసం గౌరవం కూడా లేకుండా వాడు వీడు అది ఇది అని మాట్లాడతా ఇక విచిత్ర వ్యాఖ్యానం. నోట్లో హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకుని ఏం చూపుతున్నారా? ఇలాంటి బూతులు మాట్లాడే ఒక పార్టీకి ఈ రోజున ఇది వచ్చింది. అసలు జీవహింస పాపం, దాని మీద మాట్లాడేవాళ్ళు వీళ్ళు కాదు, జీవకారుణ్యం మీద మాట్లాడేవాళ్ళు చాలామంది ఉన్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు ఏమిటి? ఒక ఏటపోతుని కొనుక్కొచ్చి మరి ఆ ఏటపోతుని పట్టుకొని ఆంతున తలకాయ నరికి అది గిలగిల కొట్టుకుంటుంటే దాన్ని ఎత్తి పట్టుకొని ఆ రక్తాన్ని జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీ మీదకి చిమ్మిస్తారా? ఇది వైసీపీ నాయకుల యొక్క దురాగతాలు. వన్యప్రాణుల మీద కానీ లేకపోతే నోరు లేని జీవాల మీద కానీ వాళ్లకున్న అభిమతం ఇది. జగన్మోహన్ రెడ్డి మీద మీకు అంతగా అభిమానం ఉంటే నరుక్కో ఆవుతున్న నీ చెయ్యి నరుక్కొని ఆ చేత్తోటి రక్తాన్ని పెట్టు. కాదు, ఈ మేకపోతుని నరుకుతారు, మేకపోతుని నరికి ఆ రక్తాన్ని ఫ్లెక్సీల మీదకి చిమ్మిస్తారు. ఎంత దిక్కుమాలిన పని చేయాలో అంతా దిక్కుమాలిన పని చేస్తారు. ఎవరైనా ఒక విమర్శ వాళ్ళ మీద చెయ్యగానే ఇక నోరుకి అదుపు ఉండదు. నోటికొచ్చిన మాట మాట్లాడేసి అవతల వాళ్ళని విమర్శించటం, అవహేళన చేయటం. ఇక మాబోటి వాళ్ళ మీద అయితే కేసుల దాకా కూడా వచ్చారు. మేము కనీసం మా నోటితోటి ఒక బూత్ మాట కూడా మాట్లాడడం కాబట్టి విమర్శించిన పాపాన్ని కూడా తట్టుకోలేకపోయారు. గతంలో ఎంతమందిని అరెస్ట్ చేశారండి మిమ్మల్ని విమర్శించిన కేవలం మీ విధానాలను విమర్శించినందుకు? అమరావతి రైతుల్ని ఎంత హింస పెట్టారండి. కనీసంలో చివరికి వాళ్ళ ఈ బాత్రూముల్లో కొంచెం ఓపెన్ బాత్రూములు ఉన్న ప్లేసులను చూసుకొని వాళ్ళు స్నానాలు చేస్తున్న సమయంలో పైన డ్రోన్లతోటి వీడియో షూటింగ్లు చేసిన మహాగనులు కూడా ఉన్నారు కదా. వీళ్ళందరికీ ఈ రోజున వాళ్ళని ఒక మాట విమర్శిస్తే కోపం వస్తుంది. చేయాల్సిన పనులన్నీ చేయటం, చివరికి ఏం చేయాలో తెలియక ట్రోలింగ్ చేయటం ఉంది కదా సోషల్ మీడియా ఒకటి. దాంట్లో బూతుల వరద ప్రవాహం పారించేసి వాళ్ళని వ్యక్తిత్వ హననానికి పాల్పడటం, ఇలాంటివన్నీ చేసి ఇప్పుడు వైసీపీ ఏ రకంగా మళ్ళీ 29లో గెలవాలనుకుంటుంది? ఇదే ఈరోజు కుండబద్దలు.